అమెరికాలో మటన్ వచ్చేసి ఇలా ప్యాకింగ్ పద్ధతిలో అమ్ముతూ ఉంటారు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 1.9 సంథింగ్ ఎల్బీ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి $25 ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ని ఎలా క్లీన్గా వాష్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక నేను క్లియర్గా ప్యాకింగ్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఈ మటన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలి. సో బౌల్లో తీసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మటన్ మునిగే వరకు వాటర్ పోసుకొని మంచిగా నేను చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకుంటూ కడగాలి. ఇదే టైంలో చాలామంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్ మీరు కూడా చేయొద్దని నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇదే మటన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్యాన్లో వేస్తూ ఉంటారు. ఇలా అయితే అస్సలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి. ఈసారి నుంచి నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. బౌల్లో మటన్ ఉంది కదా, సో ఈ వాటర్ని ఇలాగే డ్రైన్ చేయకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే లిఫ్ట్ చేస్తూ ప్లేట్లో వేసుకోవాలి. అన్ని పీసెస్ ఇలాగే లిఫ్ట్ చేస్తూ వేసుకోవడం వల్ల ఏవైనా బోన్స్ స్మాల్ బోన్స్ ఉంటాయి కదా, అవనేవి బాటంలో సెటిల్ అవుతాయి. సో ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలకి ఫుడ్ తినేటప్పుడు ఈ బోన్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమ్టైమ్స్ చోక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మటన్లో ఏమైనా స్మాల్ బోన్స్ వచ్చాయో లేదో చూద్దాము. నాన్ వెజ్ కడిగేటప్పుడు ఇలాంటి బోన్స్ అయితే తీసేయాలి. సో నాన్ వెజ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇదే ప్రాసెస్ 2-3 టైమ్స్ నేను రిపీట్ చేస్తూ ఉంటాను. సో దట్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రొసీజర్ టు వాష్ నాన్ వెజ్ అని అనిపిస్తుంది. సో మీ అందరికీ కూడా చెప్పాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.